నువ్వు అది చేయకూడదు, తప్పుడు పని చేయకూడదు, నువ్వు అనేక మంది పాడు చేస్తున్నావు, అది చేయకూడదు అని దేవుడు చెప్తుంటే అది చేసి నువ్వు దేవుడు కానికిస్తే రూపాయలు తెచ్చి చేసావు. ఆ సంవత్సరం బాగా బ్రాంతి కాయలు అమ్మబడ్డాయి. అలా దేవుడు ఇష్టపడతాడా? చెప్పండి, ఇష్టపడ్డాడు. నువ్వు 1,00,000, 2,00,000, 10 లక్షలవి దేవుడు చెప్పిన మాట వినకుండా చేయొద్దన్న పని చేసేసి నిష్టానుసారంగా బ్రతుకుతూ నువ్వు దేవుడికి ఏమి తెచ్చినా ఏమి ఇచ్చినా నువ్వు ప్రార్థన చేసినా ఏం చేసినా దేవుడు ఆ ప్రార్థన ఆరాధన దేవుడు అంగీకరించుడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమ బిడ్డల జ్ఞానులు ఏం చేశారంటే దేవుడు దర్శనానికి విధేయత చూపించారు. దేవుడు చేయొద్దన్న పని చేయడం మానేశారు, వెళ్ళవద్దన్న దగ్గరికి వెళ్ళడం మానేశారు. దేవుడు చెప్పినట్లుగా చేస్తారు తప్ప దేవుడికి అవిధేయత చూపించలేదు. హల్లెలూయా. దేవుడి మాట వినకుండా ఉండలేదు. కాబట్టి నువ్వు కూడా ప్రేమ బిడ్డలారా, మనము కూడా దేవుడికి ఏం చేయాలా? విధేయత చూపించేవారుగా, దేవుడి మాటకి లోబడే వారుగా, దేవుడు చెప్పినట్లుగా మనం చేసేవారుగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. మొదటగా దేవుడి మాటను ఏం చేయాలి చెప్పని మనము నమ్మాలి. ఈ యొక్క ఆ జ్ఞానులు దేవుడి మాట విన్నారు, దేవుడు వాక్యాన్ని నమ్మారు, విశ్వాసించారు, వారు బయలుదేరారు. రెండవదిగా ప్రేమ బిడ్డ, ఎంత కష్టమైనా వెనక్కి తిరగలేదు. మరి ఏ గురి పెట్టుకున్నారో ఆ గురికి ముందు కొనసాగారు తప్ప నాకు కాలు అది గుచ్చుకుంది, ఇది గుచ్చుకుంది, నొప్పులు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, తలనొప్పి పోతుంది, అది వచ్చిందని ఇది వచ్చింది, వెనక్కి తిరగలేదు. చెప్పండి, ఏం చేయలేదు? వెనక్కి తిరగలేదు. వెనక్కి చూడకుండా వారి యొక్క పరుగులు తుదముట్టించారు. ఒక గురి పెట్టుకున్న దేవుని చూడాలని ఆ గురి ప్రకారం వారు జీవించారు. అంతేకాకుండా వారికి మాదిరి మనుషులు చూపలేదు. ఎవరిని చూపించుకున్నారు? నక్షత్రాన్ని చూశారు. హల్లెలూయా. అది దేవుడు చెప్పినట్లుగా వారు చేశారు, అదే మార్గంలో నడిచారు. నాలుగవదిగా సాగిపడ్డారు. చెప్పండి, ఏం చేశారు? తగ్గించుకున్నారు. వారు తగ్గించుకున్నారు. మనం ఎలాంటి గొప్ప వారమైనా ఎలాంటి వారమైనా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలా? తగ్గించుకోవాలి. నీకున్న దాన్ని బట్టి నువ్వు హెచ్చించుకోకూడదు. అర్థమవుతుందా? కొంతమంది దేవుడు నమ్ముకున్నా సరే కొలగజ్జి పోదాం. ఏ గజ్జి అంటే కొంతమంది చాలా మంది తగ్గించుకున్నారులేండి. కొంతమంది నా కాకినాడలో కాపులా కాబట్టి తెలుసు. ఆ తర్వాత తెలిసింది నాకు వాళ్ళ కుటుంబంలో కొంత కులగజ్జి ఉందని. అలాంటప్పుడు దేవుడు బాధపడతాడు. హల్లెలూయా. అర్థమవుతున్నా? ఈ కులగజ్జి ఉండకూడదు, ధనం గజ్జి ఉండకూడదు,